హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ నాలెడ్జ్ హబ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ టెక్. వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం త్వరలో ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ జరగనుంది. దాంట్లో ఏపీ హిస్టరీకి సంబంధించి 75 మార్క్స్ ఉన్నాయండి. డిగ్రీ అకాడమిక్ బుక్స్ ఏవైతే BAలో ఉన్నాయో దాంట్లో నుంచి నేను సొంతంగా తయారు చేసుకున్న నోట్స్ ఇది మీకోసం అందిస్తున్నా. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ పూర్వ చరిత్ర శాతవాహనులకు సంబంధించిన అంశాలండి ఇది. దీనికోసం డిగ్రీ అకాడమీలో ఉన్న కంటెంట్ మొత్తం నేను మీకు అందిస్తున్నా. ఆంధ్రులు మొట్టమొదటిసారిగా ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణంలో క్రీస్తుపూర్వం 1500లో ప్రస్తావించబడ్డారు. విశ్వామిత్రుడి దత్తపుత్రుడైన సునిశ్చేపుడి యొక్క సంతతిగా ఆంధ్రులు ప్రస్తావించబడ్డారు. మహాభారతంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన పోరాడినట్లు చెప్పబడింది. పాణిని రచించిన అష్టాధ్యాయిలో ఆంధ్రులు దండకారణ్యంలోని ఒక తెగకు చెందినవారని చెప్పబడింది. శక్తి సంగమ తంత్ర ఆంధ్రదేశంను త్రిలింగ దేశముగా వర్ణించింది. త్రిలింగాలంటే శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, కాళేశ్వరం. బౌద్ధ జాతక కథలు ఆంధ్రదేశమును మంజీర దేశం, నాగదేశం వ్రజభూమిగా వర్ణించాయి. శరవణి జాతక అనేది జాతక కథలు. దీని ప్రకారం ఆంధ్రులు తెల్లివాహన నదీ ప్రాంతానికి చెందినవారని చెప్పబడింది. శ్రీమూల కల్ప ప్రకారం జాతకథ ప్రకారం ఆంధ్రుల చరిత్రలో తొలి పాలకుడు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు. బ్రహ్మాండ పురాణం ఆంధ్ర మహావిష్ణువు సుచండ యొక్క కుమారుని ప్రస్తావించింది. ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం ప్రస్తుతం శ్రీకాకుళం అనగా కృష్ణా జిల్లాలో ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర మహావిష్ణువు కోరిక మేరకు శ్రీకాకుళంలో ఆముక్తమూల్య రచనను ప్రారంభించాడు. కనుక దీనికి విష్ణు చిత్యాయం అనే పేరు మీద వెంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చాడు. ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి విదేశస్థుడు మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో ఆంధ్రులు అందకపురమునకు చెందినవారని, వీరి ఆధిపత్యంలో 30 కోటలు, 10,000 కాల్బలం, 2,000 అశ్వగదళం, 1000 ఏనుగులు ఉన్నాయని ప్రస్తావించాడు. టాలిమీ అనే గ్రీకు చరిత్రకారుడు తన జాగ్రఫీ అనే గ్రంథంలో, ప్లీనీ అనే మరో గ్రీకు చరిత్రకారుడు తన నేచురల్ హిస్టరీ అనే గ్రంథంలో ఆంధ్రదేశంలోనున్న వర్తక వాణిజ్య మార్గాలను ప్రస్తావించారు. శాసనాలు. అశోకుడి శాసనాలు భారతదేశంలో మొట్టమొదటి లిఖితపూర్వకమైన ఆధారాలు. ఆంధ్రాలో అశోకుడి శాసనాలు. రాజుల మందగిరిలో శాసనం, ఇది రాజుల మందగిరి అనంతపురంలో ఉందండి. ఎర్రగుడి శాసనం కర్నూలులో ఉంది. అమరావతి శాసనం గుంటూరు, జగ్గయ్యపేట శాసనం కృష్ణా జిల్లాలో మొదలగు ప్రాంతాల్లో ఆంధ్రుల గురించి అశోకుడి శాసనాలు లభ్యమయ్యాయి. శాతవాహనుల చరిత్రపై ముఖ్య ఆధారాలు. నానాఘాట్ శాసనం నాగానికి వేయించారండి. నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ వేయించారు. కన్హేరి శాసనం గౌతమి బాలశ్రీ వేయించారు. జునాగఢ్ శాసనం రుద్రదాముడు వేయించారు. గిర్నార్ శాసనం రుద్రదాముడు వేయించారు. కళింగను పాలించిన కారవేలుడు వేయించిన హతికుంప శాసనం కారవేలుని విజయాల గురించి ప్రస్తావిస్తూ మొదటి శాతకర్ణిపై కారవేలుని విజయాన్ని ప్రస్తావించింది. ఇక్ష్వాకుల చరిత్రపై శాసనాలు నాగార్జున కొండ, జగ్గయ్యపేట, అమరావతి, రామరెడ్డిపల్లిలో లభ్యమయ్యాయి. తొలి పల్లవ వంశ స్థాపకుడైన శివస్కంద వర్మ వేయించిన మైదవోలు శాసనంలో ఆంధ్ర అను పదం మొట్టమొదటిసారిగా కనిపిస్తుంది. ఆంధ్ర అనగా కృష్ణా గోదావరి మధ్య ప్రాంతమని ఇందులో చెప్పబడింది. మహారాజు జయవర్మ వేయించిన కొండమిది తామ్రపత్ర శాసనం బృహత్పలాయన చరిత్రపై లభ్యమైన ఒకే ఒక్క ఆధారం. తూర్పు చాళుక్యులతో మొట్టమొదటిసారి తెలుగు శాసనాలు ప్రారంభమైనాయి. జయసింహ వేయించిన విప్పర్ల శాసనంలో మొట్టమొదటిసారిగా తెలుగు పద్యం ప్రస్తావించబడింది. తూర్పు చాళుక్యులలో గొప్పవాడైన గుణగ విజయాదిత్యుని యొక్క సేనాధిపతి పాండురంగుడు వేయించిన అద్దంకి శాసనంలో తెలుగు శీర్షపద్యం మొదటిసారిగా ప్రయోగించబడింది. రేనాటి చోళులు తెలుగులో గద్య శాసనాలు వేయించిన మొట్టమొదటి వారైనారు. ఈ వంశానికి చెందిన ముత్తురాజు లేదా ధనుంజయుడు వేయించిన కలిమొల్ల మరియు పొట్లదుర్తి శాసనాలు గద్య శాసనాలు అయినాయి. కాకతీయుల చరిత్రపై మైలబాంబ వేయించిన బయ్యారం చెరువు శాసనం అతి ముఖ్యమైన ఆధారం. కాకతి గణపతిదేవుడు ప్రకాశం జిల్లాలోని మోటిపల్లి రేవు పట్టణంలో వీరభద్రస్వామి ఆలయంలో వర్తకులకు రక్షణను కల్పిస్తూ అభయ శాసనాన్ని వేయించాడు. ఇటువంటి అభయ శాసనమును రెడ్డి రాజులలో ఒకడైన అనవోతారెడ్డి 1358లో మరియు విజయనగర పాలకుడైన మొదటి దేవరాయలు మోటిపల్లి రేవులో వేయించారు. కాకతి రుద్రమదేవి మరణాన్ని గురించి తెలియజేస్తూ చెందుపట్ల శాసనం వేయించబడింది. నాణెములు. చరిత్రలో మొట్టమొదటిసారిగా ముద్రించిన నాణెములు మౌర్యుల కాలం నుండి ప్రారంభమైనాయి. మౌర్యుల కాలంలో బంగారు నాణెమును తోల అని, వెండి నాణెమును పణ అని అంటారు.
ఆంధ్రుల చరిత్రలో నాణెములు శాతవాహనులతో ప్రారంభమైనాయి. వీరి నాణెములలో ఎక్కువగా మిశ్రమ లోహం, పోటీన్ మరియు సీసం వాడబడింది. మొదటి శాతకర్ణి మొదటిసారిగా వెండి నాణెములు ముద్రించాడు. కష్పణ మిశ్రమ లోహంతో కూడిన నాణెములను కష్పణ అంటారు. మొదటి శాతకర్ణి తన నాణెములలో ఉజ్జయినిని జయించినట్లుగా తెలియజేస్తూ ఉజ్జయిని గుర్తును వేయించాడు. గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఉజ్జయిని గుర్తు మీద నాణెములు ముద్రించాడు. వాడ గుర్తు ఉన్న నాణెములు మొదటిసారిగా ముద్రించిన వారు గౌతమిపుత్ర శాతకర్ణి. వాడ మరియు తెరచాప గుర్తు ఉన్న నాణెములను ముద్రించినది యజ్ఞశ్రీ శాతకర్ణి. నాణెములపై రాజు యొక్క ముఖాన్ని ముద్రించే పద్ధతి కూడా మొదటిసారిగా ప్రారంభించినది యజ్ఞశ్రీ శాతకర్ణి. వశిష్ఠీపుత్ర శాతకర్ణి తన నాణెములను 2 భాషలలో ముద్రించాడు. ప్రాకృతి 2 విదేశీ భాషల్లో. వేంగి చాళుక్యుల యొక్క నాణెములు గద్వానం అంటే బంగారు నాణెం సువర్ణ భూమిలో బర్మాలో లభ్యమయ్యాయి. కాకతీయులు తమ నాణెములలో నందనారి లిపిని అల్లికగా ఉంటుంది గొలుసులు రాత వాడారు. విజయనగర పాలకులు నాగరి లిపిని వాడారు. వీరు ఒకవైపు దేవుని బొమ్మను ముద్రించే పద్ధతి పాటించారు. ఈ దేవుని బొమ్మ ముద్రించే పద్ధతిని మొదటిసారిగా దేవగిరి పాలకుడైన యాదవులతో ప్రారంభమైనది. వీరు ముద్రించే నాణెములను పద్మటంకాలు అంటారు. నాణెమునకు ఒకవైపు శ్రీరామచంద్రుని ముద్రిక ఉన్న నాణెములు మొదటిసారిగా కృష్ణదేవరాయలు ప్రవేశపెట్టాడు. మహర్నవమి నాటి నుండి విజయనగర పాలకుల ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇది ఇంతకుముందు అడిగిన బిట్టండి. మహర్నవమి ఈ విజయనగర పాలకుల ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మహర్నవమి నాటి నుంచి. కొత్త నాణెములు కూడా ఆనాడే ముద్రించబడతాయి. శ్వేతవాహనులు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 2వ శతాబ్దం వరకు. భారతదేశ చరిత్రలో సుదీర్ఘకాలం 4 శతాబ్దాలు పరిపాలించిన ఏకైక రాజ్యం శాతవాహన రాజ్యం. ఆంధ్రుల చరిత్రలో మొట్టమొదటి రాజవంశం శాతవాహన వంశం. 30 మంది శాతవాహన రాజులు 400 సంవత్సరాలు పరిపాలించారు. ప్రతిష్టానపురం వీరి మొదటి రాజధాని. ధరణికోట లేదా ధాన్యకటకం లేదా అమరావతి వీరి 2వ రాజధాని. ఆధారాలు: శాతవాహనులు తొలిసారిగా ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించబడ్డారు మరియు మత్స్య పురాణం, వాయు పురాణంలో కూడా ప్రస్తావించబడ్డారు. సోమదేవుడు రచించిన కథ సరిత్సాగరం శాతవాహనుల గురించి ప్రస్తావించింది. బృహత్కథా మంజరి గుణాఢ్యుడు రచించారు. గదా సప్తసతి హాలుడు రచించారు. వీళ్ళ రచన ప్రకారం ప్రతిష్టానపురం వీరి మొదటి రాజధాని. కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో శ్రీముఖుడు మరియు మొదటి శాతకర్ణి యొక్క పేర్లతో ఉన్న నాణెములు కనుగొనబడ్డాయి. కన్హేరి గుహలలో శ్రీముఖుడు, మొదటి శాతకర్ణి, నాగానిక విగ్రహాలు కనుగొనబడ్డాయి. అమరావతిలో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విగ్రహం కనుగొనబడింది. రాజకీయ చరిత్ర: శ్రీముఖుడు శాతవాహన వంశ తొలి పాలకుడు, వంశస్థాపకుడు శ్రీముఖుడు. ప్రతిష్టానపురం రాజధానిగా అధికారంలోకి వచ్చాడు. మౌర్య వంశ పతనానంతరం శాతవాహనులు స్వతంత్రులైనారు. అశోకుడు తన శాసనాల్లో వీరిని సత్యపుత్రులుగా ప్రస్తావించారు. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. అశోకుడు తన శాసనాలలో శాతవాహనులు ఏమని ప్రస్తావించాడంటే సత్యపుత్రులుగా ప్రస్తావించారు. శ్రీముఖుడు సౌరాష్ట్ర పాలకుడైన మహారథి త్రాణకైరోను ఓడించి అతని కూతురు నాగానికను తన కొడుకైన మొదటి శాతకర్ణికిచ్చి వివాహం చేశాడు. కోటి లింగాలలో దొరికిన నాణెములపై శ్రీముఖుడి పేరు చిముకగా ప్రస్తావించబడింది. మొదటి కృష్ణుడు శ్రీముఖుడి యొక్క తమ్ముడు. ఇతను నాసిక్ని జయించాడు. ఇతని కాలంలో కృష్ణుడి చేత స్థాపించబడ్డ భాగవత మతం దక్కన్లో ప్రవేశించబడింది. మొదటి శాతకర్ణి శ్రీముఖుడి కొడుకు ఇతను. శాతవాహన వంశానికి నిజమైన స్థాపకుడిగా ఈయన చెప్పవచ్చు. ఇతని కాలంలోనే పుష్యమిత్ర శుంగుడు, కారవేలుడు మొదలగు వారితో యుద్ధాలు ప్రారంభమయ్యాయి. మొదటి శాతకర్ణి పుష్యమిత్ర శుంగుడిని ఓడించినట్లు ప్రకటించి అందుకు గుర్తుగా ఉజ్జయిని పట్టణ గుర్తు తన నాణెములపై ముద్రించాడు. కానీ కారవేలుని చేతిలో ఓడించబడినట్లు కారవేలుడు తన హదిగుంప శాసనం గుంటుపల్లి శాసనంలో ప్రకటించాడు. హదిగుంప అంటే ఏనుగు అని అర్థం. మొదటి శాతకర్ణి భార్య నాగానిక తన భర్త గొప్పతనంను తెలియజేస్తూ నానాఘాట్ శాసనం వేయించింది. ఇందులో మొదటి శాతకర్ణి 2 అశ్వమేధ యాగాలు, 1 రాజసూయ యాగం చేసినట్లు, తన భర్త ఏకవీర అను బిరుదు పొందినట్లు నాగానిక ప్రస్తావించింది. దక్షిణాధిపతి పస్తా అను మరో బిరుదు కూడా ఇతను పొందాడు. మొదటి శాతకర్ణి అనంతరం పూర్ణోత్సంగ శాతకర్ణి, వేదశ్రీ శాతకర్ణి అధికారంలోకి వచ్చారు. 2వ శాతకర్ణి ఋగ్వేద కాలంలో గొప్ప పాండిత్యం ఉన్న స్త్రీ గార్గి. ఈమె ఓటమి ఎరుగని గొప్ప పండితుడు యజ్ఞవల్కుని సవాలు చేసిన స్త్రీ ఈమె. గార్గి సంహిత ప్రకారం 2వ శాతకర్ణి పాటలీపుత్రమును జయించాడని చెప్పబడింది.
ఇతని ఆస్థాన కళాకారుడు వశిష్ఠీపుత్ర ఆనంద సాంచీ స్తూపం వద్ద ఒక శాసనమును వేయించాడు. 2వ శాతకర్ణి కాలంలో శకులు భారతదేశంపై మొదటిసారిగా దాడి చేశారు. కుంతల శాతకర్ణి శాతవాహన వంశంలో 11వ వాడు. ఇతని కాలంలో సంస్కృతం శాతవాహనుల యొక్క అధికార భాషగా మారింది. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. శాతవాహన కాలంలో సంస్కృతం అనేది వాళ్ళ అధికార భాషగా ఎవరి పాలనలో మారిందంటే కుంతల శాతకర్ణి కాలంలో. అప్పటి వరకు ప్రాకృతం అధికార భాషగా ఉండేది వీళ్ళకి. శాతవాహనుల శాసనాలు ప్రాకృతంలో లిఖించబడ్డాయి. ఇతని కొలువులో శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం సంస్కృత వ్యాకరణ గ్రంథం ఇది రచించాడనమాట. వాత్సాయన తన కామసూత్రాల్లో కుంతల శాతకర్ణి గురించి ప్రస్తావించాడు. మొదటి పులోమావి. ఇతని కాలంలో పాటలీపుత్రంపై 2వసారి దండయాత్ర జరిగింది. పులోమావి కణవంశంలో చివరివాడైన సుశర్మను చంపి పాటలీపుత్రమును ఆక్రమించాడు. ప్రాచీన పాటలీపుత్రం వద్ద పులోమావి నాణ్యంలో లభ్యమయ్యావి. ఇతని కాలం నుంచే శాతవాహన ఘర్షణ ప్రారంభమైంది. వడరేవుల గురించి. హలుడు శాతవాహన వంశంలో 17వ వాడు. ప్రతిష్టానపురం రాజధానిగా పరిపాలించిన చివరివాడు. ఆంధ్రుల చరిత్రలో తొలి కవిరాజు ఎవరంటే హలుడు. గాథా సప్తసతి ప్రాకృతంలో సప్తాసి అను వ్యాఖ్యానం రాశాడు. ఇతను లీలావతిని వివాహం ఆడటంను లీలావతి పరిణయమైన గ్రంథంను కుతూహలుడిచే రచించబడింది. ఇతని కాలంలోనే గుణాఢ్యుడు బృహత్ కథా మంజరిని పైశాచిక భాషలోను రచించాడు. ఇందులో కథానాయకుడు నరవాహన దత్తుడు అంటే కుబేరుడు. తన సాహిత్యము వలన హలుడు కవివత్సల అని బిరుదు పొందాడు. తన సాహిత్యం వలన హలుడు కవివత్సల అని పిలువబడ్డాడు. గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనులో 21వ వాడు. వంశంలో సుప్రసిద్ధుడు. ఇతను అధికారంలోకి రావడంతో శాలివాహన శకం క్రీశకం 78 ప్రారంభమైంది. ఇతని గొప్పతనం గురించి ఇతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం తెలియజేస్తుంది. ఇతను సౌరాష్ట్రపై దాడి చేసి క్షహరాట వంశంలో గొప్పవాడైన నహపానుణ్ణి చంపి క్షహరాట వంశ నిర్వశేషకార అను బిరుదు పొందాడు. వైజయంతిపురంను ఆక్రమించాడు. నహపానుణ్ణి ఓడించినందుకు గుర్తుగాను అతని నాణెములను తాను తిరిగి ముద్రించినాడు. ఇతని తిరిగి ముద్రించిన నాణెములను కడలూరులో కనుగొనబడ్డాయి. వాడ గుర్తుగల నాణెములను సముద్ర వ్యాపారానికి గుర్తుగా మొట్టమొదటిసారిగా విడుదల చేయబడ్డాయి. తన విజయాలకు గుర్తుగా త్రిసముద్రీశ అను బిరుదును, కుల వ్యవస్థను రక్షించిన వాడుగా ద్విజకుల వర్ధన, ఏకబ్రాహ్మణ బిరుదులను, ఆగమన నిలయ, క్షత్రియ దర్పమాన అనే బిరుదులను కూడా పొందాడు. శాలివాహన శకంను దేవగిరిని పరిపాలించిన యాదవ వంశస్థులైన రామచంద్రదేవుడు పాటించాడు. వశిష్ఠీపుత్ర పులోమావి. ఇతని మరో పేరు 2వ పులోమావి. ఇతని కాలంలో శకులలో గొప్పవాడైన రుద్రదాముడు శాతవాహన రాజ్యంపై దాడులకు పాల్పడ్డాడు. రుద్రదాముడు తన జునాగఢ్ శాసనం, గిర్నార్ శాసనంలోనూ వశిష్ఠీపుత్ర శాతకర్ణిని ఓడించినట్లు, తన కూతురు రుద్రదమనికను ఇచ్చి వివాహం చేసినట్లు ప్రస్తావించాడు. శకులకు అల్లుడైనందున శివశ్రీ శాతకర్ణిని శాతవాహన వంశం యొక్క పేర్ల నుండి తొలగించడం జరిగింది. యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ వంశంలో చివరి గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతని సేనాని భావగోపుడు మాల్వాను జయించాడు. బాణుడు హర్షచరిత్ర గ్రంథంలో యజ్ఞశ్రీ శాతకర్ణిని దక్షిణాధిపతిగా ప్రస్తావించాడు. ఇతని కాలంలో మత్స్య పురాణం సంకలనం చేయబడింది. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. శాతవాహన వంశంలో ఎవరి పరిపాలనా కాలంలో మత్స్య పురాణం సంకలనం చేయబడిందంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. సముద్ర వ్యాపారాన్ని సూచిస్తూ యజ్ఞశ్రీ శాతకర్ణి వాడ మరియు తెరచాప గుర్తు ఉన్న నాణ్యాలను ముద్రించాడు. ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీకి సమకాలికుడు. ఇతను యజ్ఞశ్రీని ఉద్దేశిస్తూ సుహ్రేల్లేఖను రచించాడు. సుహ్రేల్లేఖ ఆచార్య నాగార్జునుడు రచించాడు. నాగార్జునుడి కొరకు యజ్ఞశ్రీ నాగార్జున కొండలో మహాసంగారామను నిర్మించాడు. మొదటి పులోమావి. శాతవాహన వంశంలో చివరివాడు మొదటి పులోమావి. ఇతని కాలంలో ఇక్ష్వాకులు నాగార్జున కొండలో బలపడ్డారు. పరిపాలన. వికేంద్రీకృత పాలనా వ్యవస్థను వీళ్ళు పాటించారు. సామ్రాజ్యం ఆహారాలుగాను పురములుగాను విభజించబడింది. గ్రామం పాలనా వ్యవస్థలో అతి చిన్న స్థాయిలో ఉండేది. రాజు ఆజ్ఞలు అమలు చేయడానికి కేంద్ర స్థాయిలో అక్షపాఠాలు అనే డిపార్ట్మెంట్ ఉండేది. పాలనా వ్యవస్థలో ప్రాంతీయ సాంప్రదాయాలు రాజు ఆజ్ఞలు అనుసరించి పరిపాలన జరిగేది. ఆహారాలను పరిపాలించడానికి అమాత్యులు నియమించబడేవారు. సలహాలు ఇవ్వడానికి రాజముఖ్య అను సలహా మండలి ఉండేది. కేంద్ర స్థాయిలో ముఖ్య అధికారులు. హరారిక అంటే ఆర్థిక మంత్రి, లేఖక అనగా ఉత్తర ప్రత్యుత్తరాలు చేయవాడు, బాండాగారిక అనగా గిడ్డంగులు పర్యవేక్షించేవాడు,
నిబంధనకరణ అంటే పత్రములు నమోదు చేయవాడు, రికార్డ్స్ నమోదు చేయవాడు. విగ్రహక అంటే విదేశీ వ్యవహారాల పర్యవేక్షణ. నగర పరిపాలన కొరకు నిగమన సభ అను పట్టణ మున్సిపల్ వ్యవస్థ ఉండేది. గ్రామ స్థాయిలో గుమికే అనగా గ్రామ పాలకుడు. మహాతరక అంటే గ్రామ అధ్యక్షుడు. మహాధార్మిక అనగా విద్య మరియు మతపరమైన వివాదాలు పరిష్కరించేవాడు. మహా ఆర్యక అనగా న్యాయపరమైన వివాదాలు పరిష్కరించేవాడు. వీరి యొక్క ఆర్థిక వ్యవస్థ. భారతదేశ చరిత్రలో భూదాన విధానం మౌర్యులతో ప్రారంభమైంది. దక్కన్లో భూదాన వివాదం మొదటిసారిగా ప్రవేశపెట్టింది శాతవాహనులు. భూమితో పాటు భూమిలోని ప్రజలను కూడా బదిలీ చేసే పద్ధతి శాతవాహనులతో ప్రారంభమైనది. వ్యవసాయ రంగంలో భూమిని సర్వే చేయించడానికి రజ్యగాహకుడు నియమించబడ్డాడు. పంటలో 1/6 వంతు భూమి శిస్తుగా వసూలు చేయబడేది. ఎత్తిపోతల వ్యవసాయంలో ఉపయోగించడానికి గాను గట్టి యంత్రక అంటే నీళ్లు తోడే యంత్రాలను ఉపయోగించేవారు. గట్టి యంత్రంను తయారు చేయడానికి ఆద్యాంత్రిక అను వర్తక సంఘం ఉండేది. శాతవాహనుల కాలంలో ముడిపత్తి నుంచి విత్తనములను గింజలను వేరు చేయడానికి గిరిక అను యంత్రమును రాకసి తొట్టాయిని కనుగొన్నారు. ఈ గిరిక అనే యంత్రం ప్రీవియస్ బిట్ అండి. కొబ్బరి తోటల పెంపకం, ఆకుతోటల వ్యవసాయం మొట్టమొదటిసారిగా ప్రారంభమైంది. భూమిని దున్నడానికి ఉదక యంత్ర అను పొగతో నడిచే యంత్రంను వాడబడింది. వ్యాపార వాణిజ్య రూపం. విదేశీ వాణిజ్యం ఎక్కువగా రోమ్తో జరిగేది. ఇటలీలోని వెనీషియాకు చెందిన హిప్పోలస్ వ్యాపార పవనాల పరిజ్ఞానాన్ని మొదటిసారిగా కనుగొనడం వలన భారత్కు రోమ్కు మధ్య వ్యాపారం పెరిగింది. వ్యాపారం వలన వివిధ చేతివృత్తుల సంఘాలు ఏర్పడ్డాయి. కొలిక అంటే సాలివారు, కులార అనగా కుమ్మరివారు, కుమార అనగా కమ్మరులు, తిలపిస్క అంటే నూనె తీసేవారు. తెలక్కాయలు ప్రముఖ నూనె వ్యాపార సంఘం. సువనక అంటే స్వర్ణకారులు, ఒదిక అంటే వడ్రంగులు. సమాజం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రధానంగా అమల్లో ఉండేది. కుల వ్యవస్థ పూర్తిగా ఏర్పడిన సమాజం. అపస్తంభ మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో కుల ధర్మాలు ప్రవేశపెట్టాడు. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. దక్షిణ భారతదేశపు మనువుగా అపస్తంభుడు పిలువబడ్డాడు. బ్రాహ్మణ, బౌద్ధ, జైన మతం ఆంధ్రంలోకి ప్రవేశించాయి. బ్రాహ్మణ మతం కృష్ణుని పూజించే, భాగవత మతం శివుడిని ప్రధానంగా పూజించే శైవ మతం ముఖ్యమైన శాఖలు అయ్యాయి. హలుడి యొక్క గాథా సప్తశతి గ్రంథం శివుడి ప్రార్థనలతో ప్రారంభమవుతుంది. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. హలుడి యొక్క గాథా సప్తశతి గ్రంథం శివుడి దేనితో ప్రారంభమవుతుందంటే శివుడి ప్రార్థనలతో. గణపతిని పూజించడం, శక్తిని ఆరాధించడం గాథా సప్తశతిలో ప్రస్తావించబడ్డాయి. దేశంలో అత్యంత ప్రాచీనమైన గుడిమెల్లం శివలింగం అంటే రేణుగుండ దగ్గర ఉంటుందండి. శాతవాహన కాలానికి చెందింది ఇది. జైన మతం. కడపటి మౌర్యుల్లో ఒకడైన సంప్రాప్తి అమరావతి దగ్గర ఉన్న ఒడ్డెమాను కొండపై అంటే ప్రస్తుతం గుంటూరు జిల్లా జైన విహారంను నిర్మించాడు. సంప్రాప్తి జైన అశోకుడిగా పిలువబడ్డాడు. ప్రముఖ జైన ఆచార్యుడైన కొండ కుందనాచార్య సమయసార గ్రంథం రచించాడు. ఈయన కొనకొండల వద్ద అంటే ప్రస్తుతం అనంతపురం వద్ద జైన ఆశ్రమం స్థాపించాడు. ఈయనే సరస్వతి గత్యమను జైన శాఖను ప్రారంభించాడు. కొండ కుందనాచార్య శ్వేతంబరులకు మరియు దిగంబరులకు సమయసార అనే గ్రంథం రచించాడు. బౌద్ధ మతం. శాతవాహన కాలం నాటికి బౌద్ధ మతం ఆంధ్రాలో బాగా బలపడింది. దానికట్టమనగా అమరావతి మహాసాంఘిక శాఖకు ప్రధాన కేంద్రం అయినది. ఆంధ్రాలో ప్రారంభమైన బౌద్ధులను చైత్యకవాదం అంటారు. చైత్యకులు బోధి వృక్షం, ధర్మచక్రం, సింహాసనం, త్రిరత్నములను పూజిస్తారు. చైత్యకవాదానికి వ్యవస్థాపకుడు మహాదేవ భిక్షు. ఇతను 2వ బౌద్ధ సంగీతి వైశాలిలో జరిగిందండి. పాల్గొని 5 ప్రశ్నలు లేవనెత్తాడు. మహాసాంఘికవాదంలో కారకుడయ్యాడు. ఆంధ్రాలో చైత్యకవాదంలో 5 ముఖ్య శాఖలు ఏర్పడ్డాయి. అమరావతి కేంద్రంగా పూర్వశైల, నాగార్జునకొండ కేంద్రంగా అపరశైల, జగ్గయ్యపేట కేంద్రంగా ఉత్తరశైల, రాజగిరిక అంటే గుంటపల్లి కేంద్రంగా రాజగిరిక శైల, గుడివాడ కేంద్రంగా సిద్ధార్థగా ఏర్పడినాయి. ఆచార్య నాగార్జున యొక్క ప్రజ్ఞా పారమిత్ర సూత్ర మహాయాన బౌద్ధానికి ఆధార గ్రంథమైనది. ఆచార్య నాగార్జునుడుకు ఇండియన్ ఐన్స్టీన్ బిరుదు కలదు. మహాయానంతో పాటు శూన్యవాదం అనే కొత్త తత్వాన్ని ప్రవేశపెట్టాడు. నాగార్జునుడు కుట్రలచే చంపబడ్డాడని సోమదేవుడు కథ సరిసాగరంలో చెప్పాడు. నాగార్జునుని అనంతరం బౌద్ధ సంఘానికి అధ్యక్షుడైన ఆర్యదేవుడు కూడా బ్రాహ్మణులచే చంపబడ్డాడు. గురుకుల విద్యా విధానం ఎక్కువగా అమల్లో ఉండేది. ధాన్యకటక విశ్వవిద్యాలయం ఆధారంగా టిబెట్లోని లాసా విశ్వవిద్యాలయం ఏర్పడింది. రత్నావళి అనే గ్రంథంలో నాగార్జునుడు శ్రేయోరాజ్య సిద్ధాంతమును ప్రతిపాదించాడు. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. ఆచార్య నాగార్జునుడు ఏ గ్రంథంలో శ్రేయోరాజ్య సిద్ధాంతం ప్రతిపాదించాడంటే రత్నావళి. నాగార్జునుడు రచించిన సుఖ్రేలేఖ ప్రతి విద్యార్థితే చదువుబడుచున్నది అని చైనా యాత్రికుడు ఇస్సింగ్ తెలియజేశాడు.
విద్య ప్రధానంగా ప్రాకృతం దేశీ భాషల్లో బోధించబడేది. తొలి తెలుగు పదాలైన అత్త, పొట్ట, అద్దము, హలుడు రచించిన గాథా సప్తశతిలో ప్రస్తావించబడ్డాయి. ఆంధ్రదేశంలో తొలి కట్టడాలు బౌద్ధ సాంప్రదాయానికి చెందినవి. స్తూపములు ఇవి ప్రధానంగా 3 రకములు. ధాతు గర్భములు బుద్ధుడి యొక్క శారీరక అవశేషాలపై నిర్మించబడ్డ స్తూపములు. ఇవి ప్రధానంగా అమరావతి, జగ్గైపేట, ఘంటసాల, బట్టిప్రోలు, శాలిహొండంలో ఉన్నాయి. పారిభోజికములు అనగా గొప్ప భిక్షువులు వాడిన వస్తువులపై నిర్మించిన కట్టడాలను పారిభోజికములు అంటారు. ఉద్దేశిక స్తూపములు అనగా ఏ ధాతువు లేనివి, ఒక ముఖ్యమైన ఉద్దేశం కొరకు నిర్మించబడినవి. ప్రతి స్తూపానికి 4 ప్రవేశ ద్వారాలు, 4 దిక్కులు ఉంటాయి. ప్రతి ప్రవేశ ద్వారం వద్ద ఉండే వేదికలపై 5 ఆయుక స్తంభములు ఉంటాయి. వీటిని పంచకళ్యాణములు అంటారు. ఇవి బుద్ధుని జీవితంలో 5 ముఖ్యమైన సంఘటనలు: పుట్టుక, మహాపి నిష్క్రమణం, జ్ఞానోదయం, మొట్టమొదటి బోధన, దీన్ని ధర్మచక్ర పరివర్తన, 5 మహాపరినిర్యాణం. చైత్యములు అనగా బౌద్ధుల ప్రార్థనా మందిరాలు. కార్లే, కన్హేరి, నాసిక్ చైత్యములు ముఖ్యమైనవి. వీటిలో కార్లే చైత్యం అత్యంత అందమైన గుహాలయం. ఆంధ్రదేశంలోని చైత్యంలో అతి ప్రాచీనమైనది గుంటుపల్లి చైత్యం. ఇది ప్రీవియస్ బిట్ అండి. ఆంధ్రదేశంలో చైత్యంలో అతి ప్రాచీనమైనది గుంటుపల్లి చైత్యం. రామతీర్థం, నాగార్జునకొండ, శాలిహొండం మొదలగు చైత్యములు ఇటుకలతో నిర్మించబడ్డాయి. మహాసంఘ ఆరామం అనగా 5 నిర్మాణాలతో కూడుకున్నది. స్తూపము, స్తూప చైత్యము, బుద్ధ చైత్యము, విద్యామందిరం, విహారం. చైనా బౌద్ధ యాత్రికుడు హుయాన్సాంగ్ గ్రంథం సియుకిలో ఆంధ్రదేశంలో 40 సంఘ ఆరామాలు ఉన్నాయని తెలియజేశాడు. శ్రీపర్వత సంఘారామం యజ్ఞశ్రీ శ్రాతకర్ణిచే 1500 గదులచే నిర్మించబడినది. అమరావతి శిల్పశైలి గాంధార శైలి కుషానులతో ప్రవేశపెట్టబడింది. ఇందులో బుద్ధుడు గ్రీకు వస్త్ర వేష అలంకరణలో కనిపిస్తాడు. ఇది కూడా ఇంపార్టెంట్ అని ప్రీవియస్ బిట్ ఇది. శరీర సౌష్ఠవం కలిగి నిల్చున్న భంగిమలో ఒక బోధకుడుగా కనబడతాడు. గ్రీకుల వస్త్రం వలె మడతలు కలిగిన పైపంచ వేసుకుని కనిపిస్తాడు. మధుర శైలి శృంగవంశంతో ప్రారంభమైనది. ఇందులో బుద్ధుడు కూర్చొని ధ్యాన భంగిమలో కనిపిస్తాడు. తల వెనుక భాగం జ్ఞాన చక్రం కనబడుతుంది. అమరావతి శైలి శాతవాహన కాలం నుండి ప్రారంభమైనది. 3 శైలిలో ఇది అత్యంత అందమైన అలంకారప్రాయమైనది. ఇందులో ముఖ్య లక్షణాలు లతలు, తీగలు, పుష్పాలు విరివిగా వాడబడ్డాయి. బుద్ధుని జీవితంలో అన్ని ముఖ్యమైన సంఘటనలు విస్తృతంగా చెక్కబడ్డాయి. బుద్ధుని చుట్టూ గంధర్వ యక్షులు నాట్యం చేస్తూ కనబడతారు. అతి ఖరీదైన తెల్లరాయి పలకలపై బుద్ధుడి జీవితంలో ముఖ్య ఘట్టాలు చిత్రించబడ్డాయి. అమరావతి శిల్పం జీవకాల ఉట్టిపడే శిల్ప సాంప్రదాయానికి చెందినది. అమరావతి స్తూపం ప్రాచీన ప్రపంచంలో అతిపెద్ద స్తూపం. దీనిని నాగ అశోకుడు నిర్మించాడు. ప్రపంచంలో అతిపెద్ద స్తూపం బారోబదూర్ స్తూపం ఇండోనేషియాలో